ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో ఉదయం నుండి అడితెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే అధికారులు కామారెడ్డి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు ట్రెక్రియాలో గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల వద్దకు వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో డబుల్ బెడ్రూమ్లో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బికనూరు మండలంలోని జంగంపల్లి శివారులో బుధవారం 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న కుంటలోకి ఒక కారు దూసుకెళ్లింది. స్థానికులు ఘటనా స్థలాన్ని చేరుకుని కారులో ఉన్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. కారు పూర్తిగా నీట మునిగింది. ఇక అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు వాహనదారులకు సూచించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో కూడా భారీగా వర్షం కురుస్తుంది. వర్షం తాటికి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామ శివారులో గల భీమేశ్వర వాగు, రామారెడ్డి మండలం కన్నాపూర్లో గల శివారులో గల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక కామారెడ్డి సిరిసిల్ల రోడ్లో గల పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయి గాంధారి మండలం సంగెంతండ శివారులోని మధ్యల చెరువు నుండి రోడ్లపై నీరు భారీగా ప్రవహిస్తుంది. ఇక దీంతో పంటలు నీట మునిగాయి. ఇక ఆందోళనలో రైతులు జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఆ కంట్రోల్ రూమ్కు సంప్రదించాలని కోరారు. కొట్టాలో లక్ష్మాపూర్ మధ్యలో బ్రిడ్జి ప్రమాదకర స్థాయిలో ఉందని అటువైపు ఎవరు కూడా వెళ్లవద్దని అధికారులు సూచించారు. రాజంపేట మండలం కొండపూరు, అరకుండ, ఎల్లాపూరు తండా, ఎల్లారెడ్డిపల్లి గుడి తండాలు నీటిలో మునిగాయి. తమను కాపాడాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ రేపు విద్యాసంస్థలకు సెలవును ప్రకటించాయి. ఇక కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండపూరు, అరకుండ, ఎల్లాపూరు తండా, ఎల్లారెడ్డిపల్లి గుడి తండా జలదిగ్మైంది. చుట్టుపక్కల తండాలు ప్రమాదంలో ఉన్నాయని, గ్రామ పంచాయతీ మునిగిపోయిందని లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా కమిటీ తెలిపింది. అధికారులు హెలికాప్టర్ ఏర్పాటు చేసి ప్రజలను రక్షించాలని కోరారు. పోపట్పల్లి పోతాయిపల్లి మధ్యలో అందులో మా గ్రామ పంచాయతీ
ఈ గ్రామ పంచాయతీ మురుగుతుంది. కాకపోతే మాకు అవసరం ఉంది, రాకపోతే బంద్ అయిపోయినాయి. కాబట్టి జల్దీ రిస్క్ టీం రావాలి మాకు. ఎందుకంటే మా ఊరు కత్రాలు ఉంది, 4 చెల్లు మాకు. ఇప్పుడు మేము ఎక్కడ పోలేని పరిస్థితి అన్ని ఇళ్లలో పోయి వాళ్ళని పబ్లిక్ ని సురక్షితంగా ఇళ్లకు పంపించేసాము. ఇంతకంటే మీకు ఎక్కడ ఏం చేయలేము. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఒక్కడే కట్రోల్ ఉంది కాబట్టి మేము చేసినంత మీ పైనకు పంపించేసాము ఎత్తుగడకు. కాకపోతే ఇంకేం చేయలేము. కాబట్టి ఎవరైనా ఒక్కరు మాకు సాయం అందించవలసిందిగా కోరుతున్నాం.